హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గురి పూర్ణిమ గురించి తెలుసుకుందాం. ఆషాఢ శుద్ధి పౌర్ణమి వ్యాస మహర్షి జన్మించెను. వ్యాసుడు ఆధ్యాత్మిక గురువుగా సమస్త మానవాళికి ఆధ్యాత్మిక సంపద అందించెను. వ్యాస భగవనులు జన్మించిన ఆషాఢ పూర్ణిమను గురు పూర్ణిమగా గురువులను సత్కరించు సంప్రదాయము నెలకొన్నది. అజ్ఞానం అనే అంధకారము నుండి జ్ఞానం అనే వెలుగుబాటలో పయనింపచేసేది గురువు. గురువు అంటే జ్ఞానమును అందించేవాడు, బోధించేవాడు. వ్యాసుడు ఆధ్యాత్మిక గురువు. భక్తునికి భగవంతునికి మధ్య సంధానకర్తలు ఆధ్యాత్మిక గురువులు. గురుస్నానము భారతదేశంలో అనాదిగా ఎంతో ఉన్నతమైనది విరజల్లుతున్నది. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు గురుముఖత విద్యాభ్యాసము పొందిన వారే. గురువు లేని విద్య రాణించదు. ఏకలవుడు ద్రోణాచార్యుడు విగ్రహమును ప్రతిష్ఠ చేసుకొని గురువుగా భావించి ధనుర్విద్య పూర్తి చేసుకున్నాడు. అర్జునుడితో సమానంగా విలు విద్యల్లో ప్రావీణ్యం సాధించెను. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువై నమః. వేద ప్రణాళికగా గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరునిగా పేర్కొన్నది. త్రిమూర్తులు జగత్తును సృష్టించి పాలించి లయం చేసుకుంటారు. ఆ ముగ్గురు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నిర్వహించే విధులు గురువులు ఒకరే నిర్వహిస్తారని వేదములతో శాస్త్రముల్లో వివరింపబడింది. రాతిని శిల్పవులితో ఒక రూపముగా మలచి జీవం పోయిను. రాయి శిల్ప చేతిలో దేవుని ప్రతిరూపముగా మలిచి వడి భక్తుల నీరాజనములు అందుకొనును. స్వచ్ఛ మనసులైన విద్యార్థులను సమాజాభివృద్ధి దిశగా నడిపే శక్తిమంతుడు గురువులే, అంటే ఉపాధ్యాయులే. ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఉపాధ్యాయులు కృషి సహజము, మరువలేదు. గురువులు సంతృప్తి చెందినప్పుడే సమాజము సుసంపన్నం అవుతుంది. గురువు పండితుడైన చాణక్యుడు కౌటిల్యుడి ఆగ్రహమునకు గురి అయిన నవనందనులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు గుప్త సామ్రాజ్యమును కోల్పోయేవారు. గురువు ద్రోణాచార్యుడు అభిమానము, ఆశీస్సులు పొందిన పాండవులు కురుక్షేత్ర సంగ్రామం విజయం పొందారు. గురువు మాట లెక్క చేయక చిన్నచూపు చూసిన కౌరవులు కురువంశ నాశన హేతువులయ్యారు. వేదాలను 4 భాగాలుగా విభజించి వ్యాసుడు వ్యాసుడుగా జగద్వాతి పొంది భగవతముతో పాటు అష్టాదశ పురాణములు మానవాళికి అందించి మహాన్మతనకు వ్యాస పౌర్ణమి సందర్భముగా గురువందనములు